డై న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సో 2020 నుంచి ఆల్మోస్ట్ 2 to 3 years మనుషుల మొహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే మాస్క్ ఒక భాగం అయిపోయింది అనమాట. కోవిడ్ వైరస్. సో COVID-19 అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్గా అయిందంటే ఎంతోమంది చనిపోయారు మన ఇండియాలో. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొకటి వింటూ ఉన్నాం అనమాట, అదే హెచ్ఎంపీవి. సో దాని గురించి చాలా రకరకాల న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కోవిడ్ కంటే డేంజర్ అని కొంతమంది అంటున్నారు. రకరకాలుగా దీన్ని ఇలా అరికట్టాలి, లేదంటే దీన్ని అరికట్టలేము, దీనికి వ్యాక్సిన్ కూడా లేదు అని రకరకాలు అన్ని వింటున్నాం అనమాట. సో దాని మీద ఒక ఫుల్ క్లారిటీ తెచ్చుకోవడానికి నాతో పాటు ఒక డాక్టర్ ఉన్నారనమాట. ఆయన దగ్గరికి వచ్చేసాం. సో డాక్టర్ విశ్వనాథ్ గారు, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ ఏఏజీ హాస్పిటల్స్, మాట్లాడద్దాం. హాయ్ సార్. నమస్కారం అండి. సో ముందుగా అదే సార్, హెచ్ఎంపీవీ అనేది కోవిడ్ కంటే డేంజర్ అని కొంతమంది అంటున్నారు. లేదు, మళ్ళీ స్టార్ట్ అయ్యింది, ఇది కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, ఒక 2 to 3 years అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, ఇది కేవలం చిన్నపిల్లలకి అడల్ట్స్కి వస్తుంది, అంత ఇంపాక్ట్ఫుల్ కాదని కొంతమంది అంటున్నారు. సో వాస్తవాలు ఏంటి అసలు? ఇది మెటానిమో వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ అయితే కాదండి. సో మెటానిమో వైరస్ అనేది 2001 నుంచి ఆల్మోస్ట్ మనకి ఉందన్నమాట. ఈ వైరస్ అనేది జనరల్గా మేము రెగ్యులర్గా నిమోనియా పేషెంట్స్కి టెస్ట్లు పంపించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేర్గా మెటానిమో వైరస్ అనేది వస్తుంటుంది అనమాట. అయితే ఈ మెటానిమో వైరస్ అనేది సిమ్టమ్స్ చూస్తే కనుక మేము చూసిన కేసెస్ అన్నింటిలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైల్డ్గానే ఉంటుంది అన్నమాట. మైల్డ్ న్యూమోనైటిస్ జనరల్గా, అంటే దానివల్ల డెత్ కావడం కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. మేము బ్రాంకోస్కోపీ చేస్తాము, లంగ్స్లో నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ పంపిస్తాం అనమాట నిమోనియా పేషెంట్స్కి. దాంట్లో వచ్చిన కేసెస్లో కూడా ఎప్పుడు మేజర్గా ప్రాబ్లం అయిన కేసెస్ అయితే ఏం లేదనమాట. ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. బాగా మీడియాలో ఎట్లయితే హైప్ చేస్తున్నారో అంతనైతే అనుకోవట్లేదు అనమాట. అండ్ చూసే నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా తక్కువ కేసెస్ చూస్తాం అనమాట మనకి, నెంబర్ ఆఫ్ కేసెస్. ఓకే. సో అంటే బేసికల్లీ కోవిడ్ కొంచెం అడల్ట్ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చింది సార్. ఇదేంటి చూసేసరికి చిల్డ్రన్కి బాగా ఓల్డ్ పీపుల్కి వస్తుందని అంటున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి? సో ఇప్పుడు జనరల్గా చిల్డ్రన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది అనమాట. పుట్టిన తర్వాత చిన్నగా వాళ్ళ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అన్ని వైరస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు అనమాట. సో ఆ ఎక్స్పోజ్ అయ్యి ఇమ్యూనిటీ అనేది, రోగనిరోధక శక్తి డెవలప్ అయ్యేటప్పటికి మనకి వైరస్కి ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకని వాళ్ళల్లో మనకి వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇంకొకటి పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ జనరల్గా ఇమ్యూనిటీ వేరే డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఏజ్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుందని ఇమ్యూనోసెనిసెన్స్ అంటాం అనమాట. జనరల్గా బాడీలో ఎట్లయితే మనకి మజిల్స్ వీక్ అయిపోతుంటాయి, మోకాలు అరిగిపోతుంటాయి, నడక స్లో అయిపోతుంటుంది, కొంతమందికి హార్ట్, మనకి ఎట్లయితే మనకి ఈ సెనైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా. సో అలానే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా బాగా వీక్ అయిపోతుంటుంది అనమాట. ఇమ్యూనోసెనిసిస్ అంటాం అనమాట. దీనివల్ల మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మనకి చేరుతుంటాయి అనమాట. మన మార్నింగ్ లైక్ షుగర్ కొంతమంది కంట్రోల్లో ఉండదు, లేకపోతే వాళ్ళు దే మైట్ బి గెటింగ్ సమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కొంతమందికి స్మోకింగ్ చేసిన వాళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ కానీ, సిఓపిడి కానీ, అట్లా డిఫరెంట్ కండిషన్స్ అనేది అడ్వాన్సింగ్ ఏజ్లో యాడ్ అవుతుంటాయి అనమాట. ఏజ్ ఒకటి ప్లస్ ఇంకా ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల, అదర్ డిసీజెస్ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయి దానివల్ల ఈ ఏజ్ గ్రూప్స్లో మనకి జనరల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. అండ్ మెటానిమో వైరస్ అనేది కూడా స్పెసిఫిక్గా ఈ ఏజ్లో అంటే ఈ ఏజ్ అంటే వీళ్ళలో ఇది ఒక్కటే వస్తుందని కాదు, జనరల్గా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఈ ఏజెస్లో వస్తుంటాయి అనమాట, చిల్డ్రన్ అండ్ దీంట్లో. అంటే ఏ ఏజ్ గ్రూప్లో అలర్ట్గా ఉండాలి సార్ ఇప్పుడు దీనికోసం? అయితే చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ అనమాట. చిల్డ్రన్ అంటే ఒక 10 years, బిలో 10 years, అండ్ ఎల్డర్లీ అబౌవ్ 60 years అన్నమాట. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అసలు, వ్యాపించడానికి రీజన్స్ ఎలా ఉంటాయి? అంటే గాలిలోనా ఎలా ఏదో ఉంటుంది? సో మనకి జనరల్గా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లెక్క ఒక పర్సన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండే పర్సన్ దగ్గినా, తుమ్మినా, లేకపోతే మాట్లాడినా దాని నుంచి డ్రాప్లెట్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అంటే వైరస్తో కూడిన, అంటే మన సలైవాతో కూడుకున్న వైరల్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అలా రిలీజ్ అయినప్పుడు అవి జనరల్గా మనకి గాలిలో స్ప్రెడ్ అవుతుంటాయి అనమాట. పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. గాలి ద్వారా ఆ గాలి పీల్చినప్పుడు మనకి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. సెకండ్, ఇంకొకటి ఈ డ్రాప్లెట్స్ అనేది ఒక పర్టికులర్ సర్ఫేసెస్ మీద ఎక్కడైనా పడినప్పుడు మళ్ళీ మన ఆ సర్ఫేస్ని మనం టచ్ చేసి ముక్కు దగ్గర పెట్టుకున్నా, లేకపోతే మళ్ళీ సేమ్ ఇట్లా కంటి దగ్గర పెట్టుకున్నా కానీ అట్లా నెమ్మదిగా త్రూ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అంటాం అనమాట. ఈ టచ్ చేయడం వల్ల కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది. మోస్ట్ కామన్గా అయితే కనుక త్రూ ఎయిర్ రూట్ అండ్ సమ్ టైమ్స్ త్రూ కాంటాక్ట్. ఓకే. సో వ్యాక్సిన్ అవైలబుల్ ఉందా సార్ దీనికి? ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ కరెంట్లీ అయితే దీనికి అవైలబుల్ లేదనమాట వ్యాక్సిన్. సో ఎలా అరికట్టాలంటే ఎలా దీన్ని? సో దీనికి ఇప్పుడు ప్రజెంట్లీ మన దగ్గర యాంటీవైరల్ మెడికేషన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అవైలబుల్ లేవు.
ఎందుకు అంటే కనుక ఇట్స్ సో రేర్ ఇన్ఫెక్షన్. ఇన్ఫాక్ట్ మనకి అసలు అదొక వైరస్ ఉంటుందనేది లాస్ట్ 4-5 years దాకా మేము కొన్ని PCR బేస్డ్ టెస్ట్ చేసేవాళ్ళం అనమాట. ఈ 4-5 years నుంచి అందరూ కోవిడ్ అయిన తర్వాతనే ఈ PCR బేస్డ్ టెస్ట్ చేస్తున్నారు. కోవిడ్ ప్లస్ ఇంకా అదర్ వైరస్ కూడా తెలుస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఈ PCR బేస్డ్ టెస్ట్ల వల్ల అప్పుడప్పుడు అకేషనల్గా తెలుస్తుంది అసలు. కానీ సో రేర్ ఇన్ఫెక్షన్స్కి అసలు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనకి చాలా వాటికి మెడిసిన్స్ లేవు. అలానే మెటానిమర్ HMPV కూడా మనకి లైక్ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ స్పెసిఫిక్గా ఏం లేవు అనమాట. ఓకే, సో బేసికలీ కోవిడ్ లక్షణాలు ఏంటనేది అందరికీ తెలిసిపోయింది ఆల్మోస్ట్ 3 years. సో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మీరు మన కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ అంటుంటాం అనమాట. దాని ఇంకోటి కోవిడ్ మనకు తెలుసు. దాని తర్వాత RSV అంటాం అనమాట. RSV అంటే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట. అండ్ ఫోర్త్ ఈ 3 కామన్ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పిన 3 వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అనమాట. ఫోర్త్ ఇప్పుడు మనం ఐ థింక్ హ్యూమన్ మెటానిమో వైరస్ అని వింటున్నాం అనమాట. కొంతమందికి రైనో వైరస్ అని కూడా చూస్తుంటాం అనమాట. వీటన్నిటిలో కూడా లక్షణాలు అనేది ఒకటే రకంగా ఉంటాయి అనమాట. మైల్డ్గా ఉన్న వాళ్ళలో జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ముక్కు ఉంటుంది అనమాట. జలుబు ఉంటుంది, కొంచెం దగ్గు ఉంటుంది, మైల్డ్ సోర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది అనమాట. కొంచెం సివియర్గా అయ్యి కొంచెం ఈ శ్వాసనాళాలకి స్ప్రెడ్ అయినప్పుడు, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ స్ప్రెడ్ అయినప్పుడు ఎక్యూట్ బ్రాంకైటిస్ అంటాము. లేదు అంటే కనుక బ్రాంక్యులైటిస్ అంటాం అనమాట. వీళ్ళకి కొంచెం పిల్లి కూతలు లెక్క వస్తుంది, ఆయాసం వస్తుంది అనమాట. కొంతమందికి బాగా హైగ్రేడ్ ఫీవర్ అనేది వస్తుంది అనమాట. హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది అనమాట. కొంతమందిలో ఈ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది ఆక్సిజన్ లెవెల్ తక్కువ వాడడం వల్ల వస్తుంటుంది అనమాట. సో పిల్లి కూతలు, ఆయాసము, దాని తర్వాత హైగ్రేడ్ ఫీవర్, దగ్గు, జలుబు, చెస్ట్ కంజెషన్ అనమాట. చెస్ట్ ఏదో పట్టేసినట్టుగా ఉండడము, దాని తర్వాత చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉంటున్నాయి అనమాట. కొంతమందికి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అనమాట. వైరల్ సిమ్టమ్స్, కొంతమందికి లూజ్ మోషన్స్ కానీ అట్లాగానే ఉంటుంటాయి అనమాట. సో ఎప్పుడైనా అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెసిఫిక్ వైరస్కి మనకి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ అసలుకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వైటల్స్ అంటే పల్స్ రేట్, బ్లడ్ ప్రెషరు, దాని తర్వాత ఆక్సిజన్ లెవెల్, ఇంటి దగ్గర ఇప్పుడు మనకి అన్ని పల్స్ ఆక్సిమీటర్స్ వచ్చేసినాయి. ఎవ్రీథింగ్ కెన్ బి చెక్డ్ అట్ హోమ్ అనమాట. సో అందుకని అంటే నీరసం అనుకుంటే జస్ట్ నీరసం అని ఇగ్నోర్ చేయకుండా అసలు ఫస్ట్ వైటల్స్ చెక్ చేసుకోవడం కానీ, నియర్ బై డాక్టర్ ఎవరైనా ఉంటే ఎనీ పర్సన్, పల్మనాలజిస్టే కావక్కర్లేదు, జనరల్ ఫిజిషియనే కావక్కర్లేదు, ఎనీ పర్సన్, ఎనీ డాక్టర్ ఈస్ గుడ్ ఇనఫ్ టు చెక్ యువర్ వైటల్స్ అనమాట. సో చెక్ చేసుకొని అసలుకి ప్రాబ్లం ఏమైనా ఉందా, జనరల్గా డాక్టర్ చూడగానే పేషెంట్ని క్లియర్గా అర్థమైపోతుంది. ఆయాసం ఉందా, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, ఎన్ని వైటల్స్ కూడా చెక్ చేస్తారు. కాబట్టి ఆబ్జెక్టివ్గా మనకు తెలుస్తుంది అనమాట. జస్ట్ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కాకుండా నీరసం ఎక్కువ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నా, నీరసం ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం. ట్రీట్మెంట్ విల్ బి సపోర్టివ్ కేర్.